అందరికీ నమస్కారం. నేను మీ దేవి మిస్టర్ యారోగెంట్ 22వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. 9వ రోజు ఆరెంజ్ కలర్ చీరలో మెరిసిన పదం. క్రిష్ లేచి బయటకొచ్చేసరికి ల్యాప్‌టాప్, క్రిష్ కార్ కీస్, బైక్ కీస్ అన్నీ హాల్‌లో పరిచి పసుపు కుంకాలద్ది హారతిచ్చే టైంకి ఎక్కడ మదర్ బోర్డ్ పేలిపోతుందని భయపడి ఆమె దగ్గరికి ఫాస్ట్‌గా వచ్చాడు క్రిష్ బాబు. ఏం చేస్తున్నావు అంటూ క్రిష్ అడిగితే, ఈరోజు ఆయుధ పూజ క్రిష్ గారు. అందుకే మీ ఆయుధాలన్నిటికీ చల్లగా ఉండాలని పూజ చేస్తున్నానని చెప్తుంది పదం. ఇంకా నయం చల్లగా అని కూలర్‌లో పడేయలేదు అంటూ ల్యాప్‌టాప్‌ని లాగేసుకొని రూమ్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. ఏంటో ఈయనగారు రుసరుసలనుకుంటూ ఇంట్లో అయితే నాన్నగారి స్కూటీకి, మా పుస్తకాలకి ఎంత బాగా పూజ చేసుకునేదాన్నో అనుకుంటూ ఇంటి దగ్గర వాళ్ళు గుర్తు రాగానే మహీని ఎంతలా అడుగుతున్నారో అమ్మ ఖచ్చితంగా ఏదో ఒకటని సాధిస్తూనే ఉంటుందా మామయ్య గారు అంటూ శర్మగారి గురించి తలుచుకునేసరికి పదంకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. త్రిపద కొంచెం ఇలా రామ్మా అంటూ గ్యారేజ్‌లో ఉన్న తాతగారి బండికి పూజ చేయించి ఇంట్లో 9వ రోజు పూజ అయిపోయాక త్రిపద రేపు చివరి రోజు పూజ కదా! అందరికీ వాయినాలిద్దాం అనుకుంటున్నా. పిలవడానికి వెళ్ళాలి వెళ్దామా? అని బామ్మ అడగడంతో సరే బామ్మ వస్తాను అని అంటూ పసుపు, కుంకుమ, గంధం తీసుకుంది త్రిపద. అబ్బో! ఆచారాలన్నీ తెలిసిన దానివే. మా కిట్టయ్య అదృష్టవంతుడంటూ బామ్మ పొగిడేసరికి మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను బామ్మ అని చెప్పి ఆవిడ ఒక్కొక్కరిని పిలుస్తూనే పదం, గంధం రాసి కుంకుమ పెడుతూ మరి పిలిచింది. బోనస్‌గా ఎవరు ఈ అమ్మాయి అని అడిగిన వాళ్ళందరికీ క్రిష్ తెలిసిన వాళ్ళకి, అతను మరదలు అని తెలియని వాళ్ళకి ఫ్లాట్ నెంబర్‌తో సహా చెప్పి అతని మరదలు కాబోయే భార్య అని అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చు లేకుండా చెప్పేసింది పదం. మీద బండరాయి వేస్తా అనుకోని బామ్మ వేసేసింది. అగ్రహారంలో అమ్మవారి పాటలు, పద్ధతుల పూజలు అన్నీ కోలాహలంగా జరుగుతున్నాయి. పిల్లలైతే బొమ్మల కొలువు కోసం అన్నీ పోగు చేసుకుంటున్నారు. మహితకి మాత్రం ఈ 9 రోజులు ఊపిరి ఆడలేదనే చెప్పాలి. అటు శర్మగారింట్లో పని, ఇటు తన ఇంట్లో పని. పాపం అసలే బక్కప్రాణం. ఇప్పుడు ఇంకో 2, 3 కేజీలు ఈజీగా తగ్గిపోయి ఉంటుంది. కోపంగా ప్లస్ అసహనంగా వచ్చి తమ ఇంటి అరుగు మీద కూర్చున్న శర్మగారిని చూసి కాస్త టెన్షన్ పడి శాస్త్రి గారిని తీసుకొనొచ్చింది మహిత. బావగారు అక్కడే కూర్చుంటారేంటి? లోపలికి రండని శాస్త్రి గారు పిలిస్తే, నేనే కదా బావగారు మీకు పిల్లనిచ్చేది. మేం బయటే కూర్చుంటాంలే అని ఆయన వెక్కిరింతగా అనేసరికి శాస్త్రి గారు తల దించుకున్నారు. దాంతో లేచి కండువా విదిలించి మరీ వేసుకొని, దసరా రేపే. ఆ తర్వాత 2 రోజులకి నిశ్చితార్థం అని చెప్పాను. ఇప్పటి వరకు మీ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. అంటే అర్థం ఏంటి? అని శర్మగారు గట్టిగా అడుగుతుంటే, పరీక్షలేవో ఉన్నాయట బావగారు. రేపు రాత్రికి బయలుదేరుతానన్నది త్రిపద. అని శాస్త్రి గారు చెప్తే, పండుగ రోజు కూడా పరీక్షలు పెడుతున్నవారు మీ అమ్మాయి కాలేజీ యాజమాన్యం. బహు మంచిది సుమి. ఇంకోసారి పరువు పోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచిది శాస్త్రి అని ఆయన అంటే, నేను చెప్తూనే ఉన్నానన్నయ్య. ఎందుకు ఆడపిల్లకి చదువు అని ఆయన వింటేనే కదా! రేపేదైనా పొరపాటు జరగాలో అప్పుడు చెప్తానని అంటూ మజ్జిగ తాగి వెళ్దువు రా అన్నయ్య అని పిలిచింది శ్యామల. వాళ్ళ మెలోడీని చూసి అక్కకి ఫోన్ చెయ్యాలని ఫోన్ తీసుకొని శర్మగారు అక్కడున్నారు కాబట్టి మహిత వాళ్ళ ఇంటికి పరుగు తీసింది. కమల ఇంటికి పరిగెత్తిన మహిత వాళ్ళ పెరట్లోకి వెళ్లి పదంకి కాల్ చేసింది. ఆమె కాల్ చేయగానే అవతలి వారు లిఫ్ట్ చేశారు అని తెలియగానే, హలో అక్క! నీకు ప్రమోద్ బావగారికి ముహూర్తం పక్కా ఫిక్స్ అయిపోయింది. దసరా అయిపోయిన 2 రోజులకి నువ్వు బావని తీసుకొస్తున్నావు కదా! ఎలాగైనా తీసుకొనిరా. అక్కడ మన ఇంటికి మామయ్య గారొచ్చి నువ్వు ఇంకా రాలేదేంటని చాలా గొడవ చేశారు తెలుసా? నాన్నకి ఇండైరెక్ట్‌గా త్రిపుర అత్తయ్య కోసం చెప్తున్నట్టు ఈసారి నువ్వు కూడా మాట మీద నిలబడువు అన్నారు అని చెప్పి ప్రమోద్ అటు వస్తుండడంతో వెంటనే కాల్ కట్ చేసింది మహిత. ఏంటే ఇక్కడేం చేస్తున్నావే? అని ప్రమోద్ అడగటంతో ఏం లేదు బావగారు అని వినయంగా చెప్పింది మహిత. నువ్వు నన్ను ఇంతగా గౌరవంగా పిలవడం అబ్బా! ఎంత బాగా పిలుస్తున్నావు. ఏదో తప్పు చేసి కప్పిపుచ్చడానికి బావగారంటూ ఐస్ చేస్తున్నావని ప్రమోద్ అడుగుతూ ఫోన్ ఇటివ్వవే అని గుంజుకునేసరికి మహిత వెనక్కి చేయి పట్టుకొని ఫోన్ పట్టుకోవడంతో గ్యాలరీ ఓపెన్ అయింది. అందులో ఫస్ట్ పిక్ పదం పంపిన క్రిష్‌దే ఉండడంతో రీసెంట్ కాల్స్‌లో తిరుపతి నంబర్, మై లవ్ అని సేవ్ చేసి ఉండడం అవి 2 చూసేశాడు ప్రమోద్. అబ్బా! నువ్వు లవర్ ఉన్నాడని చెప్పావు కదా నాకు. ఇతనేనా నీ లవర్ అని అంటూ బాగున్నాడే అని చెప్పి క్రిష్ ఫోటోని చూస్తున్నాడు ప్రమోద్. ఫోన్ని మహిత పక్కన పెట్టిన ప్రమోద్, ఆ! ఇద్దరి జంట కూడా బావుంది. మన కాస్ట్ అయితే మామయ్య గారితో నేను మాట్లాడతానులే అని చెప్పి నాకు బ్రదర్ అనుకోని ఫోన్ మహిత చేతుల్లో పెడుతూ, మా ఎంగేజ్‌మెంట్‌కి పిలువు. ఇంట్లో వాళ్ళకి చెప్దామని ప్రమోద్ వెళ్ళిపోతే బ్లాంక్ ఫేస్‌తో మిగిలిపోయింది మహిత క్రిష్ ఫోటోని చూస్తూ. మరుసటి రోజు పూజకి అన్నీ సిద్ధం చేస్తూ ఆ రోజు రాత్రి వరకు బామ్మ ఫ్లాట్‌లోనే ఉండిపోయింది పదం. ఎందుకొస్తున్నావు అగ్రహారం? అక్కడే పడుకుని అక్కడే ఉండిపో అని క్రిష్ సర్కాస్టిక్‌గా అంటుంటే, ఇక్కడ నిక్షేపంగా ఇల్లు పెట్టుకొని ఇంకొకరి ఇంట్లో నేనెందుకుంటాను క్రిష్ గారు తప్పుకోండని భుజంతో అతన్ని ఢీకొట్టి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది పదం. వెనక్కి తిరిగి లంగా ఓణిలో తెగ తిప్పుతున్న ఆమెని చూస్తూ, పర్లేదు ఈ గుత్తి వంకాయ కూడా బాగానే ఉంది అనుకుంటూ ఓరగా పదం వంక చూసిన క్రిష్‌కి ఆమె నడుం ఇంకోసారి డిస్టర్బ్ చేయడంతో ఓయ్ పదం అని పిలిచాడు బాబు. ఆ క్రిష్ గారు 5 నిమిషాలొస్తున్నా అంటూ లైట్‌గా చేసిన టిఫిన్‌ని
డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తూ, "చెప్పండి క్రిష్ గారు" అంది పదం. "ఏం లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే చబ్బీగా ఉన్నావా?" అని అడిగాడు క్రిష్. "అంటే ఏంటి? మీరు నన్ను లావుగా ఉన్నారని అంటున్నారా?" అని పెదవులు ముడిచేసరికి ఆమె ఎడమ పెదవి కిందున్న పుట్టుమచ్చ కూడా మెరిసింది అందంగా. అది చూసి క్రిష్ గొంతు తడారిపోయి, "క్రిష్ ఏ అగ్రహారం! మా మావయ్య, అత్తయ్య చిన్నమెదల పిక్స్ చూపించని" క్రిష్ అడిగేసరికి పదం చేతుల్లో ఉన్న గాజు నీళ్ళ గ్లాస్ భళ్ళున కింద పడి 10 ముక్కలైపోయింది. క్రిష్ లేచి వెళ్లి సింగిల్ హ్యాండ్‌తో ఆ పీసెస్ తీస్తూ, "ఎందుకంత కంగారు అగ్రహారం? బామ్మకి ఇంకా మిగతా ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ చెప్పావంట కదా! నా మేనమామ కూతురిని అని. అలాంటప్పుడు నీ పేరెంట్స్ కూడా నాకు అత్తయ్య, మావయ్య అవుతారు కదా!" అని క్రిష్ చెప్పడంతో ఊపిరి పీల్చిన పదం, "అమ్మో! ఎక్కడైనా నిజం తెలిసిపోయిందేమోనని భయపడ్డాను కదా రామయ్య" అనుకుంటూ, "ఒకవేళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు చూపిస్తే దీనికేమైనా అర్థమవుతుందా? చూద్దాం" అని అంటూ క్రిష్‌కి టిఫిన్ వడ్డించింది. తన ఫోన్‌లో ఉన్న శాస్త్రి గారి ఫోటో, శ్యామల, కరుణా శర్మ గారి ఫోటోలు అన్నీ చూపించింది. అందులోని మహిత, ప్రమోద్ కూడా ఉండడంతో మహితని ఒక క్షణం చూసిన క్రిష్ ప్రమోద్ ఫోటో మీద వేలు పెట్టి చూస్తూ, "ఎవరితను?" అని అడిగితే, "మా మామయ్య గారి అబ్బాయి క్రిష్ గారు" అని చెప్పింది పదం. "ఓహో! బావ అన్నమాట. సెట్ చేసుకోవచ్చు కదా!" అని అడగటంతో సైలెంట్ అయిపోయింది పదం. "ఈ ఫోటోలను చూసాక ఏం అనిపించలేదా క్రిష్ గారు?" అని పదం అడిగితే, "ఏముంది మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని చూపిస్తే నాకేమనిపిస్తుంది పదం" అని చెప్తూ తినడం అయిపోవడంతో తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. కానీ మళ్ళీ బయటకొస్తూ, "ఓయ్! మీదే ఊరని" క్రిష్ అడిగితే నవ్వుతూ, "తూర్పు గోదావరి ధర్మాపురం అగ్రహారం అండి" అని త్రిపద అంటే, "ఓహో!" అంటూ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. మరుసటి రోజు పండుగ. పదం ఎరుపు ముదురు ఆకుపచ్చ పట్టు చీరలో అమ్మవారిలాగే ఉంటే, తన దగ్గర లేని నగలకి బామ్మ పదంకి పెద్ద కాసుల పేరు వేసి ఓల్డ్ మోడల్ కమ్మలు పెట్టింది. జడ అల్లుకునే టైం లేని పదం జుట్టు లూజ్‌గా వదిలేసి పూలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ పని చేస్తోంది. కానీ తనకొచ్చిన ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి భయం వేసింది. నిన్న మహిత కాల్ చేసి చెప్పి సడెన్‌గా పెట్టేసినప్పటి నుంచి ఇంకా భయం పట్టుకుంది త్రిపదకి. అప్పుడు ఆలోచించినప్పుడొచ్చిందే ఇప్పుడు అమలు చేసే ఐడియా. ఇప్పుడు క్లియర్‌గా మహిత కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసింది పదంని. పూజ బ్రహ్మాండంగా జరిగింది. పూజ చేయడానికి వచ్చిన పంతులు గారిని చూసి త్రిపుర కట్టి పొట్టు చూస్తూ, "అమ్మా! నువ్వు బ్రాహ్మణులంటే కదా!" "అవును" అని కూడా అని ఆయనకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంది. ఈ ఫ్లాట్ డోర్‌లో సగం నుండి పదం గలగలలు, జలజలలు అన్నీ చూస్తూనే ఉన్నాడు క్రిష్ బాబు. పూజ మధ్యాహ్నం వరకు ఏ ఆటంకం లేకుండా జరిగితే బామ్మ వచ్చిన వాళ్ళందరికీ పసుపు, కుంకుమలు, చీర, గాజులు, పూలతో వాయనాలు ఇచ్చి పంపిస్తే పంతులు గారు పదని చూస్తూనే సంభావన తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక బీప్. మరుసటి రోజు పొద్దున్న బెడ్ మీద నుంచి బెడ్‌షీట్‌ని ఒంటికి కప్పుకొని దిగిన పదం తన బ్లౌజ్ వేసుకొని చీరను చుట్టుకొని క్రిష్ ప్యాంట్ అతనికి అందుబాటులో పెట్టింది. ఆ రూమ్ దాటుతూ మళ్ళీ వెనక్కొచ్చి క్రిష్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన బట్టలవన్నీ అక్కడే వదిలేసి ఒక డ్రెస్ వేసుకొని ఫ్రెష్ అయి తిన్నగా రైల్వే స్టేషన్‌కి బయలుదేరి గోదావరి ట్రైన్ రెడీగా ఉండడంతో టికెట్ కొనుక్కొని ఎక్కేసింది పదం. కిటికీలో కూర్చొని బయటకు చూస్తూ నేను చేసింది తప్పా? ఒప్పా? అని ఆలోచిస్తూ ఉంది. ఆ ఆలోచనలోనే ఆమె కంటి మీద కునుకు కూడా పడకుంటే సాయంత్రానికి ధర్మాపురం చేరుకుంది త్రిపద. ట్రైన్ మధ్య దారిలో ఉన్నప్పుడే ఆల్రెడీ మహితకు కాల్ చేసి చెప్పడంతో ఆమె శాస్త్రి గారికి మాత్రమే చెప్పి అక్కని తీసుకురావడానికి నేను వెళ్ళనా నాన్నగారు అని అడగటంతో వద్దులేమ్మా సాయంత్రం కదా చీకటవుతుంది. ఇద్దరు ఆడపిల్లలు ఎలా వస్తారు? నేను వెళ్తానులే అని చెప్పడంతో బాగా చెప్పారు మీరు. అప్పుడప్పుడు మాత్రమే మంచి మాటలు చెప్తారనుకుంటా అని పుల్ల విరిచిన శ్యామల మహిత ఏం అర్ధరాత్రులంతగా బయట తిరగాలనుందా? నాన్నగారు వెళ్లి త్రిపుని తీసుకొస్తారులే అని చెప్పడంతో కాస్త కోపం వచ్చి తన రూమ్‌లోకి వెళ్ళిపోయి అక్కొస్తుంది కొంచెం ఈ రూమ్‌ని చేంజ్ చేయాలనుకుంటూ రూమ్ సర్దడం స్టార్ట్ చేస్తుంది మహిత. స్టేషన్‌లో దిగగానే శాస్త్రి గారిని చూసిన త్రిపతకి గాని చేసింది గుర్తుకొచ్చి తల దించుకునేలా చేస్తే నీరసంకి తెచ్చిపెట్టుకున్న యాక్టివ్ ముసుగు వేసుకొని వినయంగా ఎలా ఉన్నారు నాన్నగారు? బావున్నారా? అని అడిగింది. చాలా బావున్నాను పెద్దమ్మాయి. పద ఇంటికి వెళ్దామని ఆయనంటే, సరే నాన్నగారని ముందుకు నడిచిన ఆమె చేతుల్లో బ్యాగ్ ఏమీ లేకపోవడం చూసి పెద్దమ్మాయి బ్యాగేది? ట్రైన్‌లో ఏమైనా మర్చిపోయావా? అని శాస్త్రి గారు కొంచెం గాబరా పడుతుంటే, అదేం లేదు నాన్నగారు. నేనే లగేజ్ ఏం తీసుకురాలేదు. బట్టలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా! అని అప్పటికప్పుడు తత్కాల్‌లో టికెట్స్ బుక్ చేసుకొని వచ్చేసానని చెప్పడంతో, అవునా! సరే పెద్దమ్మాయి అని అగ్రహారం దారి పట్టారు. నాన్న, కూతురు ఒద్దిగ్గా ఒక పక్క కూర్చున్న పదం ఆలోచనలు ముందుకు సాగుతున్న దానికంటే వెనక్కే వెళ్తున్నాయని చెప్పడం కరెక్ట్. ఇంటికి రాగానే పండుగ కోసం అలంకరించుకున్న ఇల్లు తనకి వికారంగా అనిపిస్తూ ఉంటే బయటే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళింది. అక్కని వాకిలి చాటునుంచి భయపెట్టి పదంని గుండె ఉలిక్కిపడేలా చేసిన మహిత ఆమెని వెనక నుండి హత్తుకొని, "అక్కా ఎలా ఉన్నావు? నిన్నెంతగా మిస్సయ్యానో తెలుసా?" అంటూ అడుగుతుంటే త్రిపదకి కూడా కళ్ళలో నీళ్లు మెదిలాయి. శ్యామల పెరట్లో నుంచొస్తూ, "మహిత ఏంటి ఆ హత్తుకోవడం? ఇద్దరింకా చిన్నపిల్లల్లా" అని అరిచి, "బావున్నావా పెద్దమ్మాయి" అని అడిగింది. "బావున్నానమ్మా" అంటూ త్రిపు ఆన్సర్ ఇస్తే
దగ్గరికొచ్చి చూసిన శ్యామల కళ్ళేంటంత ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్రపోనట్టు ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏమైందని గుడ్లు కాస్త పెద్దవి చేసేలోపు, అమ్మ అక్కేం విమానంలో రాలేదు. రైల్లో వచ్చింది. దుమ్మో పాడో కలలో పడదా? ఇంకా 10 గంటల పైనే కూర్చొనుంటే నీరసం రాదా? అని మహిత గట్టిగా చెప్పడంతో, ఏమోలే అన్నట్టు చూసి బయట నుంచి వచ్చావు స్నానం చేసి రాత్రి వంటల సంగతి చూడు త్రిపు. నాకు కాస్త నడుము నొప్పిగా ఉందని తన గదిలోకి వెళ్ళిపోయింది శ్యామల. మహిత త్రిపద వంక చూస్తే ఏం పర్వాలేదన్నట్టు చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది పదం. అక్క ముఖం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడేంటి చూస్తుంటే ఇలా ఉంది. ఏదైనా జరగకూడదు జరిగిందని భయపడుతూ త్రిపద వెనకే వెళ్ళింది మహిత. కడుపులో బాగా పెయిన్ ఉంది. కాళ్ళు లాగుతున్నాయి. ఆ టైంలో గీజర్ లేక స్నానం చన్నీళ్ళతోనే కంప్లీట్ చేసి ఒక నార్మల్ లంగా ఓణి వేసుకుంది త్రిపద. కిచెన్‌లోకి వెళ్ళి అందరికీ కావాల్సినవి అందరూ తినేచేసేసరికి త్రిపద పనయిపోతుంది. తినకపోతే మళ్ళీ ఇంకో గొడవ చేస్తుందనుకుంటూ పెరుగన్నం మాత్రం తినేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది పదం. చుట్టంలాగా వచ్చి కూతురిలా పళ్ళెంలో వడ్డించినవి తినేసి శ్యామల లోపలికి వెళ్ళిపోతే, మహిత అక్కడంతా క్లీన్ చేసి సర్దేసి రూమ్‌లోకి వెళ్ళిపోయి, కిటికీ దగ్గర చైర్‌లో కూర్చొని క్రిష్ కోసమే ఆలోచిస్తుంది త్రిపద. అక్క, అక్క నిన్నెంతగా మిస్ అయ్యాననుకున్నావు అంటూ వెనుక నుంచి పదాన్ని చుట్టేసిన మహిత ఆమె కళ్ళు కన్నీళ్లు రాలుస్తూ ఉండడంతో, ఏమైందక్కా? అని భయంగా ముందుకొచ్చడిగింది మహిత. ఏం లేదు మహి కొంచెం కాళ్ళు లాగుస్తున్నాయి అంతే అంటూ చెప్పి కళ్ళు తుడుచుకున్న త్రిపద. చెప్పు నీ ఫైనల్ ఇయర్ కాలేజీ విశేషాలేంటి? అని నవ్వు ముఖంతో అడుగుతుంటే, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నువ్వు పదక్క అంటూ జెండు బామ్ రాస్తానంటూ త్రిపదని పడుకోమని జెండు బామ్ అందుకుంది మహిత. అక్క నెలసరి సమయం దగ్గర పడిందా? అందుకే ముఖం పీకిపోయినట్టుగా ఉందా? కడుపు కూడా ఏమైనా నొప్పిగా ఉందా? వేడి నువ్వులను తెచ్చేయనా? అని అడిగిన మహితకి, వద్దురా నెలసరి సమయానికి ఇంకా 10 రోజులు ఉందిలే. కంగారు పడకుండా లేట్ అయింది పడుకో మహి అని పదం ఆమెను పడుకోబెట్టి కొడుతూ ఉంటే, ఆ అక్క కానీ నిన్నొకటి అడగాలనుంది. ఈ టైంలో కరెక్టో కాదో అని ఆలోచిస్తున్నానని మహిత అనేసరికి, ఈ అక్కని అడగడానికి ఆలోచిస్తున్నావా? చెప్పు మహి అని త్రిపద అడగడంతో, ప్రమోద్ బావగారంటే నీకిష్టమేనా అక్క? అని అడిగింది మహిత. ఏమో సమాధానం పదం నుండి త్వరలోనే పెళ్ళని కూడా అంటున్నారు. మరాయనతో నువ్వు సంతోషంగా ఉండగలవా అని మళ్ళీ మహిత అడగటంతో, ఏమో తెలీదని చెప్పింది త్రిపద. మరి క్రిష్ గారక్క ఆ బావని ప్రేమిస్తున్నావా అని అడిగింది మహిత. జరిగింది గుర్తుకొచ్చి పదానికి కుళ్ళుకొని ఏడుపొస్తుంటే, ఇంకా కంగారు పడిపోయింది మహిత. అక్క ఏమైందంటూ లేచి త్రిపద చెంపలు తుడిచిన మహిత. తను కూడా ఏడుస్తూ ఏం జరిగింది నాకన్నా చెప్పవే అని అడుగుతుంటే, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ తలకొట్టుకుంటూ, నాన్నగారిది బాధ చూడలేక ఆయన పెంపగా నిన్నటితో చంపేశా మహి అంటూ బోరునేడ్చేసింది త్రిపద. అక్క, అక్క ఏమైందో చెప్పవే పూర్తిగా అని మహిత అడిగేసరికి, నిన్న రాత్రి నుండి జరిగింది చెప్పడం స్టార్ట్ చేసింది త్రిపద. అంతా విన్న మహిత నోటి మీద చెయ్యేసుకొని, అక్క అంత పని ఎలా చేయగలిగావు? రానంటే వదిలేసి వచ్చుండాల్సింది. అలాంటిది నీకు నువ్వే ఇంత శిక్ష వేసుకోవడం ఏం బాలేదని మహిత అంటుంటే, ఇదొక్కటే మార్గంలాగా కనిపించింది మహి. అందుకే అలా చేశానని చెప్పి, ఏం జరిగినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి, ముఖం కడుక్కొని పడుకుంది త్రిపద. మహితకి మాత్రం ఆ రాత్రి అసలు నిద్ర పట్టలేదు. కృష్ణ మా అక్కకి నువ్వే మంచి జీవితం ఇవ్వాలనుకుని మొక్కింది. పొద్దున లేచేసరికి శర్మ గారు, కమల్ శాస్త్రి గారు ఇంట్లో ఉన్నారు. అక్కా చెల్లెలిద్దరూ ఏడుస్తూ, ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలేచేసరికి తెల్లారి 7 గంటలయిపోయింది. అమ్మో! ఏంటి ఇంత ఆలస్యం అయిపోయింది అని డ్రెస్ అడ్జస్ట్ చేసుకొని బయటకొచ్చిన తిరుపతికి హాల్లోనే శర్మగారు కనపడడంతో కంగారు ఎక్కువైపోయింది. ఆమె వంక ఒక చూపు చూసిరి, "ఏమమ్మా ఎప్పుడొచ్చావని?" పదం ఆయన్ని పలకరివ్వకపోవడంతో కావాలని దూరారు శర్మగారు. "నిన్న సాయంత్రం వచ్చాను మావయ్య గారని" కాస్త వణుకుతూ చెప్పింది త్రిపద. "శాస్త్రి కూతుర్ని చదువుకోవడానికి పట్నం పంపావా? లేక అక్కడ అలవాట్లు వంట పట్టించుకోమని పంపావా? రేపటి నుంచి ఇలా లేట్‌గా లేచి అప్రాచ్యపు అలవాటు మానుకోమని చెప్పు" అంటూ రేపటి డెకరేషన్ భోజనాల గురించి శాస్త్రి గారితో మాట్లాడి మాటల్లో పడిపోయారు శర్మగారు. కమల మాత్రం త్రిపద దగ్గరికొచ్చి, "మీ మావయ్య మాటలేం పట్టించుకోకమ్మా. ప్రయాణం వల్ల అలసిపోయి ఉంటావులే. అయినా పాతకాలపు మనిషి అని చెప్పి ఎలా ఉన్నావు త్రిపు" అంటూ ఆవిడ తల నిమురుతూ ఆప్యాయంగా అడిగేసరికి, బాగున్నానన్నట్టు తలూపితే, "ప్రమోద్ ఒకసారి నీతో మాట్లాడాలన్నాడు. గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడంట. వెళ్తావా? మీ మామయ్య గారికి తెలిస్తే తిడతారు కానీ, మీకు రేపు నిశ్చితార్థం అంటే మాట్లాడుకోవాల్సినవి ఏవో ఒకటుంటాయి కదా! ఆయనిక్కడ ఉన్నప్పుడే వెళ్ళిరా అమ్మా" అని కమల చెప్పడంతో, "అలాగే అత్తయ్య" అని ప్రమోద్ బావగారికి నిజం చెప్పాలి. ఇలా దాచి మోసం చేయకూడదనుకుంటూ గుడికి వెళ్ళడానికి రెడీ అయితే, "శ్యామలొక్కదానివే ఏం అక్కర్లేదు. నీ చెల్లి ఉందిగా ఖాళీగానే ఇద్దరూ వెళ్ళండని" చెప్పడంతో లంగా ఓణీలో రెడీ అయి గుడికి వెళ్లారు. దూరం నుంచి వస్తున్న త్రిపుర, మహితలను చూసిన ప్రమోద్, "ఇటు రండి" అంటూ కోనేటి వైపు చూపించాడు. "అక్క, బావగారు కోనేటి దగ్గరికి రమ్మంటున్నారు. నువ్వెళ్ళు. నేను దర్శనం చేసుకుంటానని" మహిత చెప్తే, "లేదు మహి, దర్శనం చేసుకుని అటువైపు వెళ్దామని" చెప్పి తిన్నగా మొదట శ్రీరాముని గుడికే వెళ్ళింది త్రిపుర. ఎప్పుడూ ఆయన డైరెక్ట్‌గా చూస్తూ ఏకపత్ని వృతుడుగా మైమరుపుగా చూసే త్రిపుర ఇప్పుడు ఆ రాముడి ముందుకు రాగానే గట్టిగా కళ్ళు మూసుకుంది. ఏం కోరుకోవాలో తనకు తెలియడం లేదు. అందుకే సైలెంట్‌గా పూజ అయిపోయి గంటలు మోగే వరకు కళ్ళు తెరవని త్రిపుర
నీ కళ్ళలోకి చూసే ధైర్యాన్ని నేను కోల్పోయాను రామయ్య. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే రోజొచ్చినప్పుడు మళ్ళీ నీ కళ్ళలోకి ఆరాధనగా చూస్తానని చెప్పి కుంకుమ కూడా తీసుకోకుండా వచ్చేసింది త్రిపద వెనక్కి తిరిగి. స్వామి, మా అక్క ఎలాంటి కష్టం, అవమానం లేకుండా ఆనందంగా బ్రతికేలాగా నువ్వే చూడు రామయ్య. మా అక్కకిష్టమైన రాముడివైనా, నాకిష్టమైన కృష్ణుడైనా నీ అవతారమే కాబట్టి నీ గురించి ఏ మంచి జరగకపోయినా మా అక్కని సంతోషంగా ఉండేలా చూసుకో. చూడాల్సిన బాధ్యత కూడా నీకుందని మొక్కుకొని బొట్టు పెట్టుకున్న మహిత తన చేతికి ఇంకొంచెం కుంకుమ తీసుకొని, నువ్వేమీ తప్పు చేయలేదు కాబట్టి నీకు నువ్వు శిక్షించుకోవద్దు త్రిపు అని చెప్పి త్రిపద రియాక్ట్ అయ్యేలోపే కుంకుమ పెట్టేసింది మహిత. ఇద్దరు మిగతా దేవుళ్ళ దగ్గరికి కూడా వెళ్లి దర్శనం చేసుకున్నాక రేవంత్ దగ్గరికి వెళ్లారు. "అక్క, నువ్వు మాట్లాడేసిరా. నేను ఈ పక్కన ఉంటాను" అని మహిత వెళ్ళబోతుంటే బావగారితో మాట్లాడాలంటే కాస్త భయంగా, టెన్షన్‌గా ఉంది. నువ్వు కూడా రా, నా పక్కనే ఉండని" త్రిపద చెప్పడంతో మహితకు కూడా ప్రమోద్ దగ్గరికి వెళ్ళక తప్పలేదు. ముఖాన్ని కాస్త నార్మల్‌గా పెట్టుకున్న త్రిపద, "బాగున్నారా బావగారు" అని అడిగితే, "బాగున్నాను త్రిపు. నువ్వెలా ఉన్నావు? హైదరాబాద్‌లో అంతా అనుకూలంగానే ఉంది కదా! ఏమైనా ఇబ్బంది ఉందా?" అని అడిగాడు. "లేదు బావగారు, అంతా బాగుందని" చెప్పిన త్రిపద తలదించుకొని కోనేట్లో సూర్యుడి వైపే ఆశగా చూస్తున్న కమలాలకు కళ్ళప్పగించేసింది. త్రిపు, అది అంటూ ప్రమోద్ త్రిపుర గురించి అడగలేక మహిత ఉందని నాచుతూ ఉంటే, "బావగారు, తనకంతా తెలుసు, నేనే చెప్పాను." "అవునా? సరే, త్రిపుర పెద్దమ్మ గురించి ఏమైనా తెలిసిందా త్రిపు" అని అడిగితే, తెలిసిందని చెప్పింది త్రిపద. "అవునా? అయితే మన నిశ్చితార్థంకి పిలిచావా? పెదనాన్న పంపిస్తానన్నారా? ఎంతమంది పిల్లలు పెద్దమ్మకి?" అని ఎక్సైటింగ్‌గా అడుగుతున్న ప్రమోద్‌ని చూస్తూ, "తెలిసింది బావగారు. కానీ నేను పిలవడానికి ఆవిడ రావడానికి ప్రాణాలతో లేదని" త్రిపుర ఏడుపు ఆపుకుంటూ చెప్పేసరికి, "వాట్? లేరా?" అని నిశ్చేష్టుడైపోయిన ప్రమోద్‌కి, "అవును బావగారు. పెద్దత్తయ్య గారు ఎప్పుడో 20 సంవత్సరాల కిందటే చనిపోయారంట" అని చెప్పింది. "మరి తన ఫ్యామిలీ ఉన్నారు. మావయ్య గారు, ఇంకా ఆవిడ కొడుకు" అని త్రిపద అనడంతో, "మరి వాళ్ళనైనా పిలవాల్సింది. మీ నాన్న, మా అమ్మ పెద్దమ్మ కొడుకుని చూసైనా వాళ్ళలో గూడు కట్టుకొని ఉన్న బాధ తీరిపోయేది కదా" అని ప్రమోద్ చెప్తే, "మామయ్య గారిని పిలవలేదు కానీ ఆవిడ కొడుకు మాత్రం వచ్చేలాగా చేసే వచ్చానని" త్రిపద చూపు మరల్చి కూడా చెప్పడంతో, "అవునా? నాకు తమ్ముడవుతాడా లేక అన్నయ్యనా?" అని ప్రమోద్ అడిగితే, "తమ్ముడనుకుంటానని" పదం చెప్పింది. "ఫోటో ఏమైనా ఉందా? నాకు చూపిస్తావని" ప్రమోద్ అడుగుతూ ఉండడంతో, ఆల్రెడీ క్రిష్ ఫోటోని తన లవర్‌గా చూసేసిన ప్రమోద్, ఇప్పుడు అక్క ఫోన్‌లో ఆ క్రిష్‌ని పెద్దమ్మ కొడుకులాగా చూస్తే ఎంత రచ్చవుతుందో అనుకుంటున్న మహిత, "బావగారు, మా అక్క మీ నిశ్చితార్థానికి పిలిచిందని చెప్తుంది కదా! ఫోన్‌లో ఏం చూస్తారు కానీ డైరెక్ట్‌గా రేపే వస్తారు కదా! అప్పుడు చూడండని" మహిత అంటే, "బావగారు, మీతో ఒక విషయం చెప్పాలంటున్న" పదంని వెంటనే పక్కకి లాక్కెళ్ళిపోయింది మహిత. మహిత వెళ్ళిపోయాక దాదాపు 3, 4 గంటల తర్వాత కళ్ళు తెరిచిన క్రిష్‌కి తలంతా బరువుగా ఉంది. నేనేం చేశాను? ఓహ్ షిట్! ఈ పదం నన్నెంత మాయ చేసిందనుకుంటూ రాత్రి జరిగింది గుర్తు చేసుకున్న క్రిష్, అది భ్రమో ఏమో అని అనుకున్నాడు కానీ, బెడ్‌షీట్ కింద నగ్నంగా తగులుతున్న అతని బాడీ, మిర్రర్‌లో నుంచి వీపు మీద కనిపిస్తున్న గోటి గుర్తులు, అతనికది నిజమే అని చూపిస్తుంటే తన మీద విసిరిన షార్ట్‌ని వేసుకొని, "ఒసేయ్ పదం, ఎంత పని చేశావు? అందంగా రెడీ అయ్యి నన్ను టెంప్ట్ చేసి ఎక్కడున్నావు అగ్రహారం? ఒక్కసారి నాకు కనపడు. నిన్ను గుమ్మడికాయ పచ్చడి చేయకుంటే అప్పుడడుగు" అని అంటూ ఫ్లాట్ మొత్తం ఒంటరిగా వెతికినా పదం ఎక్కడా కనపడలేదు. కథ కొనసాగుతుంది. మరి క్రిష్‌కి, అలాగే త్రిపదకి మధ్య ఏం జరిగింది? నిజంగానే వాళ్ళిద్దరి మధ్య అంతా అయిపోయిందా? అసలు త్రిపద ఇలా ఎందుకు చేసింది? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.